సాయి జిల్లా కోనాపురంలో వైసీపీ కార్యకర్త రెచ్చిపోయాడు. మనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా రప్పా రప్పా నరికేయమని ఉషక్క చెప్పింది అంటూ కర్ర పట్టుకొని బెదిరించాడు. వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ నిన్న కోనాపురానికి వెళ్లారు. ఇక ఆమె కార్యక్రమం ముగించుకొని వెళ్లాక అదే గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త సురేష్ ఉషశ్రీ ఫ్లెక్సీ వద్ద నిలబడి కర్ర పట్టుకొని బెదిరించాడు. అపోజిట్ గా ఎవరు మాట్లాడినా రప్పా రప్పా నరికేయండి అని అక్క చెప్పిందని, ఎవడొచ్చినా నరకడం పక్కా అని రికార్డు చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కోనాపురం గ్రామ ప్రజలందరికీ నమస్కారం. ముక్కిడి శ్రీరామప్ప కొడుకు అంటే ఆయన వచ్చేసి వైఎస్ఆర్లో ప్రతి బాగా ఇచ్చేసినాడు. ఆయన ఇప్పుడు ప్రజెంట్ అయితే లేడు, మన దగ్గర చనిపోయినాడు. ఆయన తరపున నేనైతే మాట్లాడుతున్నా. సురేష్ ఓటర్ ఐడి జి సురేష్ అని ఉంది. అక్క ఉషమ్మ అక్క కోనాపురానికి ఈరోజు వచ్చిందనమాట. కోనాపురానికి వచ్చింది. ఆమె తరపున మేము ధైర్యంగా మాట్లాడుతున్నాం. ఎందుకంటే అక్క అంటే మాకంత ధైర్యం, అంత సాహసం. అక్క ఏం చెప్పిందంటే ఆపోజిట్ ఎవడన్నా మాట్లాడిని రప్ప నరికేయండి అని చెప్పింది అక్క. దానికోసం అని చెప్పేసి నేను ఈరోజు మాట్లాడుతున్నా. మా అక్క ఉషమ్మక్క కోనాపురానికి వచ్చింది. మన గురించి ఎవడు వచ్చినా వానికి రప్ప నరికేది అయితే పక్క, వాడు ఎవడన్నా కావచ్చు. కోనాపురం గ్రామ ప్రజలందరికీ నమస్కారం. ముక్కిడి శ్రీరామప్ప. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేష్ నడి తెలుసుకుందాం. సురేష్, ఉషశ్రీ అక్క చెప్పింది ఎవరు అడ్డొచ్చినా ఎవరు ఎదురుగా మాట్లాడినా సరే రప్ప నరికేయాలని చెప్పింది, మేము అలాగే చేస్తామని చెప్పి కొంతమంది యువత రెచ్చిపోవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? పెనుకొండ వైసీపీ ఇన్ఛార్జ్ ఉషశ్రీ చరణ్ ఏ తరహాలో వ్యవహరిస్తున్నారో ఈ ఘటన ఒక నిదర్శనంగా చెప్పవచ్చు. పెనుకొండ నియోజకవర్గంలో గ్రామాల్లో ఏదైతే ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో కూడా చిచ్చు రేపేలా కూడా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. గ్రామాల్లో పర్యటించిన సమయంలో వైసీపీ కార్యకర్తలను టీడీపీ నేతలు కార్యకర్తల పట్ల ఉసిగొలుపుతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున టీడీపీ నేతలు విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే రఫా నరికేస్తామంటూ హెచ్చరించాలంటూ కూడా ఆ గ్రామాల్లో వైసీపీ కార్యకర్తలను టీడీపీ కార్యకర్తల పట్ల ఉసిగొలుపుతున్నారంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా నిన్న ఏదైతే పెనుకొండ నియోజకవర్గం కోనాపురం గ్రామంలో మాజీ మంత్రి వైసీపీ ఇన్ఛార్జ్ ఉషశ్రీ చరణ్ గ్రామంలో పర్యటించారు. ఆ గ్రామంలో పర్యటన సందర్భంగా మొత్తంగా కార్యకర్తలను కలిసిన తర్వాత అక్కడ ఉన్న వైసీపీ కార్యకర్తలను ఎవరైనా టీడీపీ కార్యకర్తలు గాని నేతలు గాని గ్రామంలో మాట్లాడినైతే రఫా నరకమంటూ చెప్పినట్లు కూడా ఉషశ్రీ చరణ్ చెప్పినట్లు కూడా వైసీపీ కార్యకర్త మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఉషశ్రీ చరణ్ ఫ్లెక్సీ దగ్గర నిల్చొని కర్ర చేతిలో పట్టుకుని వైసీపీ కార్యకర్త సురేష్ తన ఓటర్ ఐడితో సహా మాట్లాడుతూ కూడా ఓటర్ ఐడితో చెప్తూ తన ఎవరైనా వైసీపీ నేతల పట్ల దురుసుగా ప్రవర్తించినా ఖచ్చితంగా టీడీపీ నేతలు కార్యకర్తలను తాను రఫా నరికేస్తానంటూ కూడా హెచ్చరించడం చూస్తే వైసీపీ కార్యకర్తలు ఎక్కడ చూసినా గ్రామాల్లో విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు పట్ల పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. ఇదే సందర్భంలో ఉషశ్రీ చరణ్ పెనుకొండ నియోజకవర్గంలో గ్రామాల్లో పర్యటిస్తూ వైసీపీ నేతలను టీడీపీ నేతల పట్ల ఏదైతే ఉసిగల్పే విధానంపై కూడా కొంత సీరియస్ గా చర్యలు తీసుకోవాలంటూ కూడా టీడీపీ నేతలు కోరుతున్న పరిస్థితి ఉంది.